హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆదరణ సేవా సమితి. అందరు ఎట్లున్నారు? మంచిగానే ఉన్నారు కదా? మీరు మంచిగా ఉండాలనే భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమము సీతారాంపూర్ ప్రైమరీ స్కూల్కి, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్కి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ ఇవ్వడానికి మేము ఆదరణ సేవా సమితి నుండి ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాధేసింది. అసలు చూడడానికి చాలా ప్లేస్ ఉంది, కానీ పిల్లలకి చాలా చిన్న స్కూలు. ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో సీతారాంపూర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం నుండి అన్ని సహాయాలు అందుతున్నప్పటికీ మేము కూడా మా వంతు చేయూతను అందించాలనే ఉద్దేశంతో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు హాజరు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. 2, 3, 4, 5, 6, 7, 8. ఎప్పుడు పెట్టుకోవాలి హ్యాండ్స్? తినే ముందు, తిన్న తర్వాత, ఇంకా వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కదా. వెరీ గుడ్. రోజుకి ఎన్నిసార్లు తింటారు మరి మీరు? 3 times తింటారు. సో మనం ఎన్నిసార్లు కడుక్కుంటాం? 6 times హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా తప్పకుండా సోప్తో. పిల్లలతో కాసేపు హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ చేపించి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో కాసేపు సరదాగా గడిపి ముచ్చట్లు పెట్టి, ఎందుకంటే ఒకటే క్లాస్ రూము, 5 క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఒకటే క్లాస్ రూమ్లో కూర్చోవాలి. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండే. సార్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితిని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే విధంగా ఆదరణ సేవా సమితి ద్వారా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి సార్కి వెల్కమ్ చెప్పమని పిల్లలకి చాలా చక్కగా బొకే తయారు చేశారు పిల్లలు రోజ్ ఫ్లవర్స్ తోటి. తక్కువ మంది ఉన్నప్పటికీ చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలందరూ. చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఆ రోజ్ ఫ్లవర్స్తో చిన్నగా బొకే తయారు చేసి సార్కి ఇచ్చి తర్వాత నాకు కూడా వెల్కమ్ చేశారు వాళ్ళు. ఇట్లా స్కూల్లోకి వెళ్ళినప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి కదా మనందరికీ. పిల్లలతో సార్ చాలా బాగా మాట్లాడారు. వాళ్ళతో చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారండి. కాకపోతే నాకు బాధేసింది ఏంటంటే అన్ని క్లాస్ కలిపి ఒకటే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టడం నాకు కొంచెం బాధ అనిపించింది. దానికి కూడా సార్ తగిన చర్యలు తీసుకుంటా అని చెప్పారు. పిల్లల్ని బాగా చదువుకోమని, పిల్లలు వాళ్ళ ప్రాబ్లమ్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకొచ్చి వాళ్ళే చెప్పుకోగలిగారు. ఇది చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకోవడం చాలా గ్రేట్ కదా. ఎవరికి ఏ ఇబ్బంది అయినా వాళ్ళే చెప్తేనే సాల్వ్ అవుతుంది. సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేద్దామని చెప్పారు. సో పిల్లలైతే చాలా బాగా చదువుకుంటాము, మాకు తప్పకుండా క్లాస్ రూమ్ ఏర్పాటు చేయండి అని సార్ని కోరారు. ఇంకా టీచర్స్ కావాలని అడిగారు. సార్ కూడా చాలా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మనం ఎప్పుడు కానీ పిల్లలకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము, కానీ వాళ్ళు బ్యాగ్స్ అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బ్యాగ్స్ చాలా బాగున్నాయి అన్నారు. తర్వాత ఎవరి బ్యాగ్ మీద వారి పేరు రాసుకోమని చెప్పాము. ఎందుకంటే అందరికీ ఒకేలాంటి బ్యాగ్స్ వస్తే కూడా మళ్ళీ పిల్లలు గొడవ పడతారు కాబట్టి సార్కి సన్మానం చేసి పిల్లల చేతి మీదుగా తర్వాత మా ఆదరణ సేవా సమితి నుండి సార్ని సన్మానించడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి చిరు సన్మానం మనకి ఎంతో గొప్ప అనుభూతినిస్తుంది. మేడం వద్దు అన్నా కూడా వినకుండా శాల్వాతో మమ్మల్ని సత్కరించారు. తర్వాత డివిజన్ కార్పొరేటర్ గారిని పిలవడం జరిగింది. వారు వచ్చి పిల్లలకి బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనకంటే ఎక్కువ అంటే తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందరి పిల్లల తల్లిదండ్రులు దాదాపుగా చాలామంది వచ్చి బయట వెయిట్ చేశారు. ఎందుకంటే
ఫస్ట్ టైం ఈ స్కూల్కి ఈ స్కూల్ ఉన్నప్పటి నుండి ఇప్పటివరకు ఫస్ట్ టైం అండి ఎవరు ఇట్లాంటి డొనేషన్ కార్యక్రమాలు చేయలేదు. మీ ద్వారా మాకు అందించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. ఇంకా ముందు ముందు ఏదైనా హెల్ప్ కావాలన్నా నా తరపు నుండి మా సంస్థ నుండి చేస్తామని నేను కూడా చెప్పాను. ఇట్లాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా పేరున కృతజ్ఞతలు తెలియాలి. ఎందుకంటే ప్రతిసారి నేనే అమౌంట్ పెట్టి చేయలేను. మా సపోర్ట్ ఎంత ఉన్నప్పటికీ కూడా బయట ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. కానీ నేను ఒక్క మెసేజ్ పెట్టడం ద్వారా స్కూల్ పరిస్థితి కానీ పిల్లలకు బ్యాగ్స్ అవసరమని ఒక మెసేజ్ పెట్టడంతో చాలామంది మాకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. పిల్లలతో చాలాసేపు గడిపిన తర్వాత అక్కడే దగ్గర ఉన్న బాబా గుడికి వెళ్ళాలనిపించింది. మీ అందరికి కూడా బాబా గుడి చూపించాలని ఈ వీడియోని ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను. చాలా అద్భుతమైన సాయిబాబా గుడి. ఎంత బాగుంటుంది అంటే ప్రశాంతంగా మనసుకి ప్రశాంతతనిస్తుంది నిజంగా గుళ్ళో. మీ అందరికి కూడా ఒకసారి దర్శనం చేపియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని ఇలాగే కంటిన్యూ చేయడం జరిగింది. చాలా సంతోషం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇట్లాంటి వాటికి కూడా ప్రోత్సాహం అందిస్తూ మాకు కూడా ముందు ఇంకా వీడియోలు చేయాలనే ఆసక్తి కలిగించండి. ఎంటర్టైన్మెంట్ ఎప్పుడూనే ఉంటూనే ఉంటుంది, కానీ సేవా కార్యక్రమాలని ఎప్పుడో ఒకసారి మాత్రమే చేయగలుగుతాం. అలాంటి వారికి మీ సపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సేవ చేస్తున్న వాళ్ళని ఆదరిస్తూ మీరు కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఆసక్తిని కనబరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బాబా ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను.